ఈ రోజుల్లో ఎలా ఉన్నారు చూడండి మనుషులు. పూరు గుడిసులో ఒక యవ్వనంలో భర్తను పోగొట్టుకొని పనోళ్ళందరూ ఊరోళ్ళందరూ ఇక్కడ తిరుగుతుంటారు కదా, అక్కడ సెంటర్లో కూర్చొని. అలా సెంటర్లో వెళ్తుంటే ఎంత ఆశ చూపించి ఉంటుంది లోకం. ఎవరికి డబ్బులు లేవని, ఉద్యోగం లేదని, భర్త లేడని, ఏదైనా చేస్తే అడిగేవాళ్ళు లేడని ఎన్ని కామెంట్లు చేస్తుంటారో. అలా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మాట్లాడితే అత్తకు చెప్తే బాధపడిద్దేమో, రోజు ఏడ్చుకుంటూ పరిగెరేది. ఈ పరిగెరేటప్పుడు కూడా పనోళ్ళు, ఆమె పనోళ్ళు ఏం అనకపోతే, ఎందుకు పనోళ్ళతో కలవలేదు, ఆమె ఏం అనకపోతే మధ్యాహ్నటప్పుడు అందరూ కలిసి భోజనం చేస్తుంటే ఆమె ఎందుకు అక్కడికి వెళ్ళి భోజనం చేయకుండా పక్కన కొంచెం నీళ్లు తాగి ఆమె ఏదో రొట్టె ముక్క తిని మరలా పని చేసుకుంటుంది. ఎంత బాధ అనుభవించి ఉంటుంది రూతు. గొప్పవారినేమి కొద్దివారినేమి ఆమె వెంబడించలేదంటే. ఏ యవనస్తుని కానీ ఆస్తి పరునోడు కానీ ఎవరైనా సరే తన జీవితంలో ఆ టైంలో ఎవడు ఎట్టబోయినా కానీ ఎవడు పట్టించుకునే ఆ కాలం అది. పెళ్లి చేసుకున్న ఆ టైంలో తప్పు లేని కాలం అది. అందరూ ఆమె క్యారెక్టర్ని చూస్తున్నారు. ఎవరో బెత్లెహేం అంతా కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటుంది. పరిగెరుకునే అమ్మాయి ఆమె. ఆ వయసులో ఏ ఆడపిల్లకి కొంచెమైనా సంతోషం ఉంటుంది, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా. కానీ రూతుకి లేదు. ఆ వయసులో ఏ సంతోషం ఎరగలేదు. పురుషుడు కనిపిస్తే తల వంచుకొని వెళ్తుంది. ఎవరితో సరదాలుగా జోక్స్ వేయలేదు ఆమె. కనీసం కూర్చొని ఒక మగవాడితో మాట్లాడినట్టు బైబిల్ చూపించు నాకు అక్కడ. దీన్ని పరిశుద్ధత అంటారు. చర్చికి వచ్చి కూడా భోజనం ఏర్పాటు చేస్తాం అనుకుంటే ఆడవాళ్ళు కూర్చొని తినరు, వెళ్ళిపోయి మగపిల్లలు ఆడపిల్లలు. ఎందుకు? నీకు ఆకాశమందున్న దేవుడు బెత్లెహేములో పరిగెరుకుంటున్న ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు దేవుడు. మగవాళ్ళు ఆడవాళ్ళు తాకాల్సిన అవసరం లేదు, ముట్టుకోవాల్సిన అవసరమో లేదు. దుఃఖమే చివరికి మిగిలిద్ది. లోకంలో యూట్యూబ్లో ట్రెండ్లు, లోకంలో రకరకాల మాటలు, రకరకాల వ్యవహారాలు. మాకు స్వాతంత్రం ఉంది, సావు నీ సావు నువ్వు సావు. క్రైస్తవుడు ఏ కల్చర్లో ఉండాలా? ఈ మాటలు నేను చెప్పట్లా, రూతు గురించి నేను చెప్పట్లా. ఈ మాటలన్నీ చుట్టూ తిరిగి 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 బోయజ్ దగ్గరికి వచ్చినాయి. అసలు రూతు ఎవరో తెలియదు. రూతు మొక్కని ఫస్ట్ టైం చూస్తున్నాడు ఆయన. రూతు గురించి తెలిసింది ఆయనకి, రూతు గురించి విన్నాడు, కానీ రూతు ఎలా ఉంటుందో తెలీదు. నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలిసింది. భర్త ఉన్నప్పుడు ఉండే ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఇంకా పవిత్రంగా. చప్పలు కొట్టని గడిగాను. హల్లెలూయా. యవనస్తుల్ని, కొద్దివారిని, గొప్పవారిని ఎవరిని నువ్వు వెంబడించకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నావు. ఎవరు చూస్తారు అట్లా ఉంటే? దేవుడు చూస్తాడు. నువ్వు పరిగెరుకునే దానివైనా, పరదేశివైనా, పరదేశిగా వేరే దేశం నుంచి వచ్చిన ఆ వ్యక్తికి యెహోవా రెక్కల నీడలో నువ్వు సురక్షితంగా ఉండినట్లు వచ్చావు. నీ తల్లిదండ్రుల్ని, జన్మభూమిని విడిచి వచ్చావు కనుక దేవుడు నీకు బహుమానం ఇస్తానని చెప్పాడు. నీ క్యారెక్టర్ బాగుంది కనుక దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. దేవుడి చేత నువ్వు దీవించబడతావు, ఎందుకంటే నీ క్యారెక్టర్ బాగుంది కనుక.